బోయినపల్లి పీఎస్ పరిధిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమన్నారు నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని. ఈ నెల 24న రాత్రి డైరీ ఫామ్ రహదారి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆకాష్ నందిని మృతి చెందారని తెలిపారు. రహదారిపై పడిన కేబుల్ వైర్ ని ఓ వాహనదారుడు తీసే క్రమంలో వాహనాలపైకి లారీ వేగంగా దూసుకురావడం ఈ ఘటన జరిగిందన్నారు. లారీ డ్రైవర్ ఉర్జిత్, లారీ యజమాని అర్జున్ సింగ్, భారత్ ఫైబర్ నెట్ ఎండీ పూర్ణచందర్ ని అరెస్ట్ చేశామన్నారు డీసీపీ. ఫస్ట్ కేబుల్ ఉండడం వల్లమే మనకు అక్కడ ఆగడం జరిగింది. లైట్ లేని వల్ల యాక్సిడెంట్ అవడం జరిగింది. ఆ ట్రక్ డ్రైవర్ గుద్దేసి పోవడం జరిగింది. నెక్స్ట్ ట్రక్ డ్రైవర్కి వచ్చినప్పుడు అతను కరెక్ట్గా చూడలేదు, అతను వచ్చి గుద్దేశాడు. అండ్ హీ కుడ్ నాట్ స్టాప్ ద వెహికల్ ఫర్ అ మినిమమ్ ఆఫ్ 50 to 100 మీటర్స్ వరకు అతను ఆగలేదు. నెక్స్ట్ ట్రక్ ఓనర్, ఈ బండి మనకు వెరిఫై ఆన్ ఇన్వెస్టిగేషన్ మనకు ఏం తెలిసిందంటే ఆ ఫిట్నెస్ లేదు. సో ఆ వెహికల్ ను మనము నడపనే కూడదు. అది ఫుల్లీ లోడెడ్ వెహికల్ వితౌట్ లైసెన్స్, వితౌట్ వ్యాలిడ్ ఫిట్నెస్ హీ హాస్ ట్రాన్స్పోర్టెడ్ ద ట్రక్, హీ హాస్ యూస్డ్ ద ట్రక్. సో వీళ్ళందరినీ కూడా ట్రక్ డ్రైవరు, కేబుల్ ఆపరేటరు, తర్వాత కాంట్రాక్టర్, ఎవరు కాంట్రాక్టర్ వచ్చి ఈ సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని ఆ రోడ్డు పైన తీసుకోవాలో అతను, ఈ ట్రక్ ఓనర్ అండ్ డ్రైవర్ను కూడా పెట్టడం జరిగింది.